మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుందామండి. ముప్పై 33వ అధ్యాయము 3వ వచనం. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖలను బట్టి చెబుతాం అన్నమాట. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తాను అంటున్నాడు. అంటే మన జీవితాల్లో మన యొక్క స్థితిని బట్టి మనము మొరపెట్టుట, ఆయన వేడుకొనుట, మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మనల్ని దేవుడు అంటున్నమాట, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాలు బట్టి చదువుతున్న మాటను బట్టి ఆయనకి మొరపెట్టగా ఆయన మనకి ఉత్తరం ఇస్తూ అనేకమైన గూఢమైన సంగతులు తెలియజేస్తూ ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లోకాసువార్త 18వ అధ్యాయం 1వ వచనం కాడ నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క లేఖనాలు బట్టి చదువుతున్నమాట, విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఉపమానం చెబుతూ ఉన్నాడు. ఈ యొక్క ఉపమానం ఎందుకు చెబుతున్నాడు అంటే వారి యొక్క స్థితిని బట్టి వారి జీవితాలలో నిత్యము ప్రార్థించడానికి వారు విసుగు చెందుతూ ఉన్నారని, అందువలన వారితో మాట్లాడుతున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటున్న మాటలో విసుకక నిత్యము ప్రార్థన చెయ్యుచున్న వాళ్ళనని ఆయన ఈ యొక్క ఉపమానము వారికి చెప్పెను, బోధించను అని చెబుతోంది. ఏమని బోధిస్తున్నాడు అంటే, ఒక పట్టణములో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ యొక్క వ్యక్తి మనుషులను లక్ష్య పెట్టినవాడు కాదు, దేవునికి భయపడిన వ్యక్తి కాదు, కానీ ఈ యొక్క కఠినం బారిన హృదయం కలిగిన వ్యక్తి ఈ యొక్క న్యాయాధిపతి. అయితే అదే ప్రాంతంలో ఒక విధవరాలు కూడా ఉందంట. ఆ విధవరాలు ఆ యొక్క పరిస్థితిని బట్టి తమ జీవితాల్లో ఆమెకి ఒక ప్రతివాదికి న్యాయం తీర్చమని వారి వారి జీవితాలలో సమాధానం లేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఈమె ఆ యొక్క న్యాయాధిపతి వద్దకు వెళ్తుంది, మాటి మాటికి వెళుతూ ఉంది. ఆమె యొక్క పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చయ్యా అని వేడుకుంటుంది ఆ యొక్క వ్యక్తిని. అయితే ఒక దినాన ఈమె ఈ యొక్క స్థితిని బట్టి నడిపించబడుతున్న ఆలోచిస్తూ ఆ యొక్క వ్యక్తి న్యాయాధిపతి, నేను కఠిన బారుని, నేను మనుషులు లక్ష్య పెట్టినవాడిని కాదు, దేవుణ్ణి భయపడిన వాడిని కాదు, ఆయన ఆమె నా వద్దకి వచ్చి ఇలా అడుగుతుంది ఏంది అని ఆలోచించి ఈమెకి న్యాయము తీర్తును అని తనలో తాను అనుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ అంటున్న మాటలో మనకు జ్ఞాపకం చేసుకుంటే, నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను, గొప్ప గూఢమైన సంగతులు నీకు తెలియజేతును. ఈ దినమున మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన యొక్క జీవితాలలో మొర్ర పెట్టుట నేర్చుకుంటే, అంటే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, మన జీవితంలో నిత్యము ప్రార్థన చేస్తూ, అంటే ప్రార్థన అంటే ఆయనకి మొరపెట్టటం. ఈ యొక్క మొరపెట్టుట మనం మన జీవితాల్లో విడిచిపెట్టకుండా మనం వేడుకుంటే ప్రతి కార్యాన్ని దేవుడు సఫలం చేయగలుగుతాడు. సఫలం చేయగలిగిన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం. అయితే మన జీవితాలలో ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం వెంబడిస్తున్న మన జీవితాలలో ఆయనని వేడుకొనుట మనం నేర్చుకోవాలి.
ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఈ విధవరాలు యొక్క స్థితిని బట్టి ఆమెకి న్యాయం తీర్చునని తనలో తాను ఆలోచిస్తూ ఉన్నాడు ఈ యొక్క న్యాయాధిపతి. అయితే ఇక్కడ అంటున్న మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, తాను ఏర్పరచుకునే వారు దేవారాత్రులు ఆయనకి మొరపెట్టినదల్లా ఆయన వారి యొక్క మొరను ఆలకించాడా? దేవుడు ప్రతి ఒక్కరికి తమ జీవితాల్లో మొరపెట్టిన మొరను త్వరగా న్యాయము తీరుతున్నానని చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, మొరపెట్టులో మన జీవితాలు ఏ స్థితిలో నడిపించబడుతున్నాయో, మనం మన యొక్క జీవితాల్లో ఏ విధమైన స్థితిలో నడిపించబడితే మన యొక్క జీవితాలు ఆయన వేడుకోవడానికి కారణమవుతుందో మీకు తెలియజేస్తున్నాను. మనకు తెలిసిన మాటల్లో బట్టి జ్ఞాపకం చేసుకుంటే 3 విషయాలు మీకు తెలియజేస్తాను. అవి ఏమిటంటే, ఒక ప్రత్యక్ష గుడారములో 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలము. ఇవి ఏ విధంగా ప్రత్యక్ష గుడారములో ఉన్నవయో, ఇవి ప్రత్యక్ష గుడారముగా పిలువబడుతున్నాయో, ఈ ప్రత్యక్ష గుడారంలో ఆవరణము అంటే మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండటకు వ్యక్తిగతమైన జీవితం ఇది ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క ఆవరణములో మన జీవితాలు పరిశుద్ధపరచుకోవాలి. ఈ ఆవరణలో మన జీవితాన్ని వ్యక్తిగతంగా మన జీవితాలను ప్రార్థించుకుంటూ దేవుని ఎదుట మన యొక్క హృదయాలను మనం పరిశుద్ధపరచుకోవాలి. 2 మన జీవితాల్లో పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలము అంటే ఏమిటి అంటే, ఒక కృతజ్ఞత విజ్ఞాపన కూడిక. ఇది విజ్ఞాపన సంబంధించిన కూడిక. అంటే ఈ విజ్ఞాపన కూడికగా మన జీవితాల్లో అది మన జీవితాల్లో పనిచేయాలి. అంటే ఆ యొక్క విజ్ఞాపన కూడిక కూడా మనం ఆరాధించాలి. ఈ విజ్ఞాపన కూడిక అంటే ఏమిటి అంటే, మనము మన యొక్క వ్యక్తిగత మన జీవితాల్లో కాదు కానీ ఇది కాదు కానీ మన సహోదరుల గురించి మనం ప్రార్థన చేయుట విజ్ఞాపన. మన యొక్క సహోదరుల గురించి మనం ప్రార్థించేదే విజ్ఞాపన కూడిక. ఇది మన యొక్క జీవితాలలో ఇది సాదృశ్యంగా ఉన్నది. 1 ఆవరణము, వ్యక్తిగత జీవిత ప్రార్థన. 2 పరిశుద్ధ స్థలము. ఈ పరిశుద్ధ స్థలము విజ్ఞాపన కూడిక. ఇది విజ్ఞాపన అంటే మన యొక్క సహోదరుల యొక్క జీవితాల్లో వారి కొరకై మనం భారం కలిగి ప్రార్థించుట. 3 అతి పరిశుద్ధ స్థలము. ఈ అతి పరిశుద్ధ స్థలము అంటే ఏమిటంటే, మన జీవితాలలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించే విధముగా మనం మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు కనుక ఆయనకి మన యొక్క జీవితాలలో చేసిన మేలును బట్టి, మనకిచ్చిన ధన్యతను బట్టి, మనకిచ్చిన యొక్క యోగ్యతను బట్టి మనము ఆయన సన్నిధిలో కృతజ్ఞులమై జీవించాలి. ఇదే దేవుని యొక్క మందసం. అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించినప్పుడు అంటే ఇక్కడ మన జీవితాలలో ఆవరణలో ఉన్నప్పుడు మన జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినప్పుడు మనం ఇతరుల యొక్క జీవితాలను జ్ఞాపకం చేసుకుంటూ వారి కొరకే మనం ప్రార్థించేవారిగా ఉండాలి. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాకే మన జీవితాలలో ఆయనను పొగుడుతూ ఆయన యొక్క సన్నిధిలో మనకిచ్చిన దానిని బట్టి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. ఈ మొరపెట్టుటలో మన జీవితాలలో మన యొక్క స్థితిని బట్టి మనలో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, విజ్ఞాపన కోడిక కలిగి ఉండాలి, కృతజ్ఞతా స్తుతులు చెల్లించే హృదయమును కలిగి ఉండాలి. ఈ యొక్క 3 యొక్క ప్రార్థనల జీవితాల్లో కలిగి ఉంటేనే మన యొక్క స్థితిని బట్టి ఆయన ఏమంటున్నాడు, 1 నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, అప్పుడు నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తానంటున్నాడు. ఈ గ్రహింపలేని గూఢమైన సంగతులను మనకు తెలియజేయడానికి మన యొక్క స్థితిని బట్టి మనం ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాము,
ఇదే మనం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన యొక్క జీవితాల్లో ఈ గ్రహింపలేని గూఢమైన సంగతులు ఇవేమిటంటే, మన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన వ్యక్తి యాకోబు. యాకోబు యొక్క జీవితంలో ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డాడో మనకు తెలిసిన మాటలను బట్టి, యాకోబు మోసం చేసి తన యొక్క జీవితంలో ఆశీర్వాదాలు పొందుకొని పోతూ ఉన్నాడు, లోక సంబంధమైన ఆశీర్వాదాలు. అయితే ఈ యొక్క లోక సంబంధమైన ఆశీర్వాదాల చేత తన జీవితంలో ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాడంటే, తను తన యొక్క తండ్రి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఆ యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతున్న పరిస్థితి. తన అన్న చంపుతాడేమో అని పరిగెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యొక్క వ్యక్తి వెళ్తున్న సమయంలో ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. దేవుని దర్శనంలో ఈ యొక్క భూమి మీద నుంచి ఆకాశానికి ఒక నిచ్చెన వేసి ఉండగా, ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నాయంట. ఈ దర్శనాన్ని చూసిన వ్యక్తి ఆ యొక్క ప్రాంతంలో మెలుకోగలిగి తర్వాత ఇది దేవుని మందిరమే తప్ప వేరొకటి కాదని ఒక రాయిని అక్కడ నిలబెట్టి ఆ యొక్క దానిని అభిషేకించి ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోయాడు, నూనె పోసి దాని మీద. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి జీవితంలో ఏ స్థితిలో నడిపించబడ్డాడు, ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, తాను ఏర్పరచుకునే వారు దీవారతులు ఆయనకి మొరపెట్టిన ఆయన వారికి న్యాయము తీర్చును అంటున్నాడు. ఇక్కడ ఈ స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే యాకోబు యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లో బాధకరమైన జీవితాన్ని కలిగి ఉన్నాడో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడంటే దేవుని ఎదుట తన యొక్క స్థితిని బట్టి మొరపెడుతూ ఉన్నాడు. ఏ విధంగా మొరపెడుతున్నాడంటే, ఒక దూతని, దేవుని దూతను ఆయన పోనీయకుండా నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతా, నన్ను ఆశీర్వదించయ్యని మొరపెడుతూ ఉన్నాడు. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ దూత బతలాడుతుంది, నన్ను విడిచిపెట్టు అని. కాదయ్యా, నన్ను నువ్వు ఆశీర్వదించు అంటున్నాడు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క వ్యక్తి జీవితంలో ఏం చేస్తున్నాడంటే, ఆ వ్యక్తి దేవుని యొక్క దూతతో పోరాడుతూ ఉన్నాడు. హోషేయ గ్రంథంలో 12వ అధ్యాయంలో 3వ వచనంలో మనకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అన్న మాట ఏమిటంటే, ఈ యొక్క యాకోబు మగసిరి కలవాడై దేవునితో పోరాడి జయము, ఆ యొక్క దేవుని దూతలతో పోరాడి జయము పొందుకున్నాడంట. అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క జీవితం ఏమిటంటే, ఇతని పేరుకు తగిన స్థితి ఎలాంటిదంటే యాకోబు అనగా మోసగాడని చెబుతూ ఉంది. అయితే ఇతని పేరు ఏమని దూత అడుగుతున్నప్పుడు, నీ పేరు ఏమిటంటే యాకోబయ్య అని చెబుతుంది, యాకోబయ్య అని చెబుతున్నాడు. కానీ ఇప్పటి నుంచి నీ పేరు ఇప్పుడు ఇస్రాయేలే అని చెబుతున్నాడు. ఇస్రాయేలే అని చెబుతూ ఉంది దేవుని దూత. అంటే తనకి ఒక మంచి పేరు, ఒక కొత్త పేరు పెట్టబడి ఉంది. ఈ స్థితి ఎలా నడిపించబడితే వచ్చింది? గ్రహింపలేని గూఢమైన సంగతులను తెలియజేస్తానంటున్నాడు దేవుడు. అతని జీవితం ఏ పరిస్థితిలో ఉంది, అతని యొక్క స్థితి ఎలా, ఏ విధమైన స్థితిలో నడిపించబడితే ఆ వ్యక్తిని దేవుడు వేడుకున్నాడు, ఆ యొక్క వ్యక్తిని ఆ యొక్క దూత దేవుడికి మొరపెడుతూ ఉన్నాడు. ఇతని యొక్క మొరని ఆలికించిన దేవుడు అతనికి ఒక కొత్త పేరు పెడుతున్నాడు. మనకు కూడా దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యత, మనకిచ్చిన యోగ్యత, మన యొక్క స్థితిని బట్టి రక్షణ పొందినప్పుడు మనకి ఒక కొత్త పేరు పెట్టబడింది. ఆమేన్, హల్లెలూయా. ఈ కొత్త పేరు పెట్టి నేను నిన్ను పిలుస్తున్నానని చెబుతూ ఉంటాడు దేవుడు మనల్ని. ఈ పేరు మన జీవితాల్లో తగినట్లుగా మన యొక్క స్థితిలో మన జ్ఞాపకం చేసుకుంటే మనం కలిగి ఉండవలసినవి ఏమిటంటే, మూడు విషయాల్లో మనం మన జీవితాలు నడిపించబడాలి. ప్రార్థన జీవితాన్ని, వ్యక్తిగత ప్రార్థన జీవితము, విజ్ఞాపన కూడిక, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే జీవితం కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో చేయవలసిన ప్రతి కార్యాలని దేవుడు సఫలం చేస్తాడు. ఈ యొక్క యాకోబు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆయనను వేడుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన యొక్క జీవితంలో ఇచ్చిన దాన్ని బట్టి, అక్కడ తన స్థితిని బట్టి దేవుని యొక్క మందిరముగా పిలువబడుతున్న ప్రాంతాన్ని విడిచిపెట్ల, ఆ ప్రదేశాన్ని దేవుడు మరలా ఆ యొక్క స్థితిని బట్టి అదే ప్రదేశంలో ఆ వ్యక్తి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఇక్కడ అంటున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే మనము మన జీవితాల్లో గ్రహింపలేని గూఢమైన సంగతులను మనకు తెలియజేస్తున్నాడు. ఇట్టి భాగ్యం మనకి ఇచ్చినట్లుగా ఎవరికి లేని ధన్యతను మనకి ఇచ్చాడు. ఈ యొక్క ధన్యత
నీవు నాకు మొరపెడితే చాలు, నేను నీకు గ్రహింపలేని సంగతులన్నిటినీ నీకు బోధిస్తాను అంటున్నాడు కదా. నీ స్థితిలో నువ్వు ఏ జీవితంలో నడిపించబడ్డావో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నీ యొక్క జీవితంలో ఏ యొక్క కృంగిపోయిన జీవితంలో కలిగి ఉన్నావో, నువ్వు ఏ శ్రమలలో ఉన్నావో, నీ జీవితంలో స్తుతించటం నేర్చుకో. నీ జీవితంలో దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చింపజేయగలిగిన దేవుడై ఉన్నాడు. ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ యొక్క వ్యక్తి ఏబు గారు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఒక్కొక్క వ్యక్తి వచ్చి ఏం చెబుతున్నారంటే, తనకు కలిగిన ప్రతిదీ వ్యయమైపోతుంది. అయ్యా, నేను ఒక్కడిని మాత్రమే బ్రతికున్నాను, నేను ఒక్కడిని మాత్రం మిగిలి ఉన్నాను, నేను ఒక్కడినే నీకు చెప్పటానికి వచ్చి ఉన్నాను అని ఒక్కొక్క వచ్చి, అయ్యా నీకు కలిగిన నీ యొక్క కుమారులు కుమార్తెలు చనిపోయారయ్యా, నీకు కలిగిన గాడిదలు, నీకు కలిగిన ఎడ్లను ఇవన్నీ నాశనం అయిపోయాయా. ఒక్కొక్కడు ఒక్కొక్క ప్రాంతం నుంచి చెబుతుంటే ఆ యొక్క స్థితి గుండె పగిలిన పరిస్థితిగా ఉంది, ఎంతో అలజడి కలిగిన పరిస్థితిగా ఉంది. కానీ ఏమాత్రం ఆ యొక్క వ్యక్తి చెల్లించలా, ఏమాత్రం ఆ యొక్క వ్యక్తి కృంగిపోక, తన స్థితిని బట్టి తన జీవితంలో ఏం చేస్తున్నాడంటే, అయ్యా నేను దిగంబరునిగా నేను దేవుని యొక్క తల్లి గర్భము నుంచి వచ్చుతాను కనుక దిగంబరునిగా తీసుకొని దిగంబరునిగా వెళ్ళిపోదును. నాకు ఇవి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక అంటున్నాడు. మన జీవితాలలో ఏదైనా శ్రమ వస్తే కానీ, రోగం వస్తే కానీ, ఏదైనా పరిస్థితి కలిగితే కానీ, దేవుడు నాకేం చేశాడు అని ఇంకా దేవుడిని విడిచిపెట్టే తిరిగే పరిస్థితులు కనబడతాయి. కానీ ఇతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తన యొక్క స్థితి, కుమారులు కోల్పోయాడు, తనకు కలిగినవన్నీ ఒక్కొక్కటి కోల్పోయాడు, తన యొక్క కలిగిన ఆ గొర్రెలు ఇవన్నీ సమస్తము కోల్పోతున్న పరిస్థితి కనబడుతున్న తన జీవితంలో అంటున్న మాట, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అంటున్నాడు. ఇంకా ఏ పరిస్థితిలో ఉన్నాడంటే, ఇంకా జ్ఞాపకం చేసుకుంటే తన భార్య అంటుంది, ఏమంటుందంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 2:9 మాట ఏమంటాడంటే, అయ్యా ఇంక నువ్వు ఎందుకయ్యా నువ్వు నీ యొక్క స్థితిని బట్టి యథార్థతో నడిపించబడుతున్నావు అంటే, ఆ యొక్క తల్లి, ఆ యొక్క వ్యక్తి ఏబు గారి యొక్క భార్య ఆ వ్యక్తిని చూసింది. ఆ పరిస్థితి జ్ఞాపకం చేసుకుంటే పెంకులతో తన యొక్క ఒళ్ళంతా గీక్కున్న పరిస్థితి కనబడుతుంది. ఆ పరిస్థితిలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇక ఎందుకు ఈ బ్రతికు అని అనిపించే విధముగా ఆ యొక్క భార్యకి కనపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అప్పుడు అంటుంది ఆమె, అయ్యా ఈ బ్రతుకు నీకెందుకయ్యా, యథార్థతను విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి మరణంకా అని అంటుంటే ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా ఆయన మనకి చేసిన మేలును బట్టి సంతోషంగా అనుభవించావు కదా, ఆయన చేసినప్పుడు మేలులన్నీ బాగానే అనుభవించావు కదా, ఇప్పుడు ఏదో పరిస్థితిని బట్టి కీడు వచ్చింది, ఆ కీడు కూడా అనుభవింపుతా కదా అని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే 19:25 జ్ఞాపకం చేసుకుంటే, నా విమోచకుడు సజీవుడు భూమి మీద నిల్చునని నేను ఎరుగుదును, అయితే నా శరీరం చీకిపోయినను నా మటుకు నేను దేవుని చూస్తాను, నా మటుకే నా కనులారా నేను నా దేవుని చూస్తాను అని ఒక నిరీక్షణతో కొనసాగించబడుతున్నాడు. ఆ దేవుడిని ఆరాధిస్తున్నాడు, దేవుని సన్నిధిలోనే ప్రార్థించుకుంటున్నాడు, దేవుని సన్నిధిలోనే తన జీవితాన్ని ఒప్పుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన అంటాడు ఒక మాట, ఆయన నోటి ద్వారా ఏ పాపము చేయలేదంట, ఆయన నోటి ద్వారా ఏ దోషానికి అప్పగించుకోలేదంట. ఇతడు వేడుకున్న పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఇతడు దేవుని సన్నిధి ఎలా మొరపెట్టాడో మనకి కనబడుతుంది, ఎలా నడిపించబడ్డాడో మనకి కనబడుతుంది. అయితే ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి ఇతని యొక్క స్థితి మొదట ఏ విధమైన స్థితిలోనికి వెళ్ళిపోయిందంటే సర్వం కోల్పోయిన పరిస్థితే. కానీ ఆయనని వేడుకొనిన దినమున నీ యొక్క జీవితంలో ఆయనని నువ్వు మొరపెట్టిన దినమున నీకు గ్రహింపలేని గూఢమైన సంగతులను తెలియజేసి నీకు కావలసిన ప్రతి అవస్థతల అన్నిటినీ నీకు అనుగ్రహించగలిగిన దేవుడు మనకి దేవుడు. ఇక్కడ ఈ యొక్క వ్యక్తి పరిస్థితి ఎలా ఉందో మనకి జ్ఞాపకం చేశాడు.
మనం అయితే ఈ దినం మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మనము మొరపెట్టుట నేర్చుకుంటే ఈ మొరను మనం ప్రతి దినాన మొరపెట్టుకుంటూ దీవారాత్రులు మనం ఆయన మొరపెడితే త్వరగా 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 న్యాయం తీర్చగలిగిన దేవుడిని మనం నమ్ముకున్న దేవుడు మన దేవుడు. మన యొక్క దేవుడు అసాధ్యమైనట్టు ఏదీ లేదు. కానీ మన జీవితాలలో మొరపెట్టుట మనకు చేతకాలేని పరిస్థితుల్లో ఉండటం బట్టి ఆ మొర్ర ఆలకించలేని పరిస్థితి కనబడుతుంది. మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ జీవితాన్ని కలిగి ఉన్నా ఆయనను మొరపెడితే మన జీవితాల్లో ఉన్న ప్రతి బంధకాలన్నిటిని విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. కనుక మన జీవితాల్లో అప్పగించుకుందాం. మన యొక్క స్థితిని బట్టి 3 అనుభవాలు మన జీవితాల్లో కలిగి ఉండి మన స్థితిని బట్టి నడిపించుకుందాం. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడానికి స్తోత్రాలు. అయ్యా, మీ అపారమైన ప్రేమ చేత మీ సన్నిధిలో తండ్రి ఈ ఉదయకాలం మా తండ్రి మీరు వేడుకున్నదా మీరు మొరపెట్టింది అయ్యా, ఉదయకాలం మాతో మాట్లాడిన మాట బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా, నిన్ను వేడుకొనటం మా జీవితంలో నేర్చుకోవాలని అయా నీకు మొరపెట్టితే నా తండ్రి మా జీవితాల్లో ఉత్తరం ఇస్తానంటున్నావు. గ్రహింపలేని గూఢమైన సంగతులను తెలియజేస్తానంటావు. ఒక యాకోబు మగసిరి గలవాడైన తండ్రి నీతో పోరాడి అయ్యా నా తన జీవితంలో నా తండ్రి ఆశీర్వదించబడ్డాడని చెబుతున్నాను తండ్రి. మా జీవితాల్లో కూడా నీ సన్నిధిలో మేము మా యొక్క స్థితిని బట్టి వ్యక్తిగతంగాను నా తండ్రి పరోక్షంగా మన జీవితాల్లో మేము తను వేడుకునే కృపను మాకు దయచేయండి. మా జీవితాల్లో నా తండ్రి అయ్యా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నట్లుగా, విజ్ఞాపన కోరికను చేసే విధంగా మా జీవితాలను కలిగి ఉన్నట్లుగా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధంగా మేము మార్చబడినట్లుగా కృప చూపించండి, బలపరచండి, సరిలో పెట్టుకోండి. యాకోబుని దీవించిన దేవా, యాకోబుని దీవించిన దేవా, ఏబుని దీవించిన దేవా, మా జీవితాల్లో కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా కృంగిపోయిన జీవితాలు కలిగి ఉండక నీ సన్నిధిలో నా తండ్రి మా జీవితాలను ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను వేడుకున్నట్టు నేర్చుకొని కృప చూపించి నీ సన్నిధిలో సహాయం చేయమని తండ్రి మీరు బలపరచండి, కృప చూపించి సహాయం చేయండి. అలానే తన కఠిన బారిన హృదయం కలిగిన వ్యక్తిని మీరు మార్చగలిగిన దేవుడు కనుక మా జీవితాల్లో కూడా దేవారాత్రులు మొరపెట్టగా మా యొక్క త్వరగా న్యాయం తీర్చి మీ కృపతోడుగా ఉంచి బలపరిచి మీ మెండైన దివులతో మాకు నింపి మీ సన్నిధిలో నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.